ఒక పెద్ద ప్రెజెంటేషన్ కంపెనీది. అందరూ చూస్తున్నారు. జాబిలి గొంతు కంపించింది. ఇంతమందిని ఒకేసారిగా ఎప్పుడూ చూడలేదు తను. మాటలు తడబడ్డాయి. కొంతమంది చూపుల్లో తక్కువ భావం కనిపించింది. కొందరైతే నవ్వసాగారు. ఆ ప్రెజెంటేషన్ తన లైఫ్‌ని మార్చేసింది. ఆ రోజు ఆమె ఇంటికి వచ్చి ఎక్కువగా ఏడ్చింది. నేను మారలేను, నేను చెయ్యలేను అని. కానీ అదే రాత్రి తన డైరీలో రాసుకుంది. ఈరోజు నేను పర్ఫెక్ట్‌గా మాట్లాడలేదు. బట్ మాట్లాడాను. దానికైనా ప్రయత్నించాను అని. అది ఆమెకు చిన్న గెలుపు. ప్రపంచం మారలేదు. ఆమె మారింది. రోజులు గడిచాయి. ఇప్పుడు భయం వచ్చినా ముందుకు సాగిపోవడం నేర్చుకుంది. ఎవరో ఏదో తక్కువగా మాట్లాడితే తన విలువ తగ్గిపోదని గమనించింది. వాళ్ళ మాటలు నా సామర్థ్యాన్ని నిర్ణయించవు అని నిర్ణయించుకుంది. తన ఆలోచన సరళిని పూర్తిగా మార్చేసుకుంది. ఒకరోజు తనకు ఒక జాబ్ వచ్చింది. నిజం చెప్పాలి అంటే ఇదొక పెద్ద అవకాశం తనకి. టీమ్‌ని నడిపించే బాధ్యత తన మీద ఉంది. ఆ ఉద్యోగంలో అలాంటి ఉద్యోగం అది. మరొకసారి భయం వేసింది జాబిలికి. నేనింత పెద్ద ఉద్యోగం చేయగలనా అని. కానీ అమ్మ మాటలు గుర్తుకు వచ్చి ఒప్పుకుంది. ఆమె సంపూర్ణంగా, నిజాయితీగా ప్రయత్నించింది. ఉద్యోగంలో ఉన్నత స్థాయిని చేరుకుంది. ఒక సాయంత్రం తనను తాను వెనక్కి చూసుకొని నవ్వుకుంది. భయం, తక్కువగా అంచనా వేసుకోవడం, తనను తాను నమ్మకపోవడం వల్లనే అని నవ్వుకుంది. ఇక తన జీవితంలో ఏదీ కూడా ఆపలేకపోయింది. ఉన్నత శిఖరాలను అధిరోహించింది జాబిలి. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించగలదు. ఇంటిని, ఉద్యోగాన్ని కూడా చాలా ఉన్నతంగా చూసుకుంటున్న మహిళామణులకు నా జోహారులు. మనం ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేసుకుంటామో, ఓటమిని మనం అంగీకరించడమే అవుతుంది. నీ మీద నీకే నమ్మకం లేకపోతే నిన్ను వేరే వాళ్ళు నమ్ముతారని ఎలా అనుకుంటున్నావు? ఒక ఆడపిల్ల ఉన్నతికి తోడ్పడే తండ్రులు, భర్తలు, కొడుకులు చాలామంది ఉన్నారు. ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్లు ఒక స్త్రీ లేదా ఆడపిల్లని తక్కువగా చూసి బలహీనురాలుగా ముద్రించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎటువంటి పరిస్థితిలో అయినా సరే మన మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు ఫ్రెండ్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ బెస్ట్ కాన్ఫిడెన్స్ అని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. నా వీడియోని చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఎక్కడి నుంచి మీరు వీడియో చూస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. అలాగే ఈ వీడియోని కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలి అనేది చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.